ప్రార్థన చేస్తారని అందరూ ఈ చిన్న ఫోటో పెట్టుకుంది. దీన్ని కనపరచడానికి, పుట్టినరోజు కనపరచడానికి కాదు. ఈరోజు నా కోసం వస్తారు కదా, వచ్చిన వాళ్ళు ప్రార్థన చేస్తారు అని చిన్న ఫోటో జరుపుకున్నామండి అని చెప్పారు. అంతే. సరే, మంచిదండి. మీ అందరికి వందనాలు. వచ్చినందుకు నా కోసం ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనలు ఎంతో అవసరం. ఈ ప్రార్థనలు బట్టి ఒకరి ప్రార్థనలు ఒకరికి ఆదర్శంగా ఉంటాయి. ఒకరి ప్రార్థనలు ఒకరు ఆరోగ్యకరంగా మరి అనేక విషయాల్లో లోకంలో పడిపోకుండా తప్పించబడటానికి అడ్డుపడతాయి. కనుక నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. అందరికీ నేను చెప్పాను. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, భౌతికంగా పుట్టినటువంటి దినాన్ని నేను కనపరచడం అనేది నాకు అంత సంతోషకరంగా ఉండదు అనే ఉద్దేశం మీద నేను లోకం చేస్తున్నటువంటి రీతిలో నేను ముందుకు రావడం నాకు ఇష్టం ఉండదు. కనుక ఇక్కడ 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనము చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడని దేవుని వాక్యాలను బట్టి బ్రతిమాలుకొచ్చున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన రూపాంతరం పొంది. ఇక్కడ అక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి ఈ పత్రికలో ఈ లోక మర్యాదను అనుసరింపక, పండుగలు ఉన్నాయి, పుట్టిన దినాలు, చనిపోయిన దినాలు జ్ఞాపకంగా చేసుకుంటూ ఉంటారు. కానీ దానివల్ల ఏమి ప్రయోజనం ఉండదు. కానీ ఇక్కడ ఉత్తమము అనుకూలమైనటువంటి సజీవ యాగముగా ఈ శరీరములను దేవునికి సమర్పించుడి అంటే, సజీవ యాగముగా ఈ శరీరము ఎలా ఉండాలంటే మృతమైనదిగా ఉండకూడదు. సజీవ యాగముగా ఈ శరీరాన్ని దేవునికి అప్పగించుకోవాలి అని రాయబడింది. కనుక పిల్లరా, దేవుడు చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకొని ఈ దేహాన్ని దేవుని మహిమ కొరకు ఉపయోగించడానికి మనం ప్రయాసపడాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద కుమారుడి లోకానికి వచ్చి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరము తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన మొదటి ఆదాము భూమి మీద మొట్టమొదటి మానవుడు 930 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక అంటే పునరుత్థానము పండగగా చేసుకుంటున్నారు. అవునా కదండి? ప్రభు యొక్క పుట్టుక దినమా లేకపోతే పునరుత్థాన దినమా పండగ చేసుకునేది? మనం పుట్టుక దినము, పునరుత్థాన దినం కూడా పండగ చేసుకుంటున్నాం. ఆదాము పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా?
కానీ మనకు ఆనవాళ్ళు అయిపోయి పుట్టినరోజులు తర్వాత మరణ దినాలు జ్ఞాపకం చేసుకొని అది ఒక దానివల్ల ఉపయోగం ఏమి లేదు. కానీ ఈ దేహము దేవుని కొరకు సజీవ యాగముగా సమర్పించాలి. అది ముఖ్యం. ఇవన్నీ కూడా మనకి వ్యర్థమైన దాన్ని మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక మన హేరోదు రాజు జన్మదినాన్ని చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ దినాల్లో యోహాను ప్రవక్త ఉన్నారు, యేసు ప్రభు కూడా ఉన్నాడు. అయితే హేరోదు రాజు చేసే ఆ యొక్క పొరపాటుని ఖండించాడు. ప్రవక్తగా ఆయన ఖండించాడు. నువ్వు చేసే పొరపాటు చేసేది మంచిది కాదు, అది పొరపాటు చేస్తున్నావు అని అన్నందుకు తీసుకెళ్ళి ఏం చేశారంటే చెరసాలలో పడేశారు. చెరసాలలో వేస్తే అతని జన్మదినం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె నాట్యమాడి హేరోదుని సంతోషపరిచి కనుక ఏమి అడిగినను ఇచ్చేదని అతను ప్రమాణం చేసుకున్నాడు. ఎంత నాట్యానికి ఎంత ఇదేంటి, మనుషులు దేనికి ఇదవుతున్నారు, ఇన్స్పైర్ అవుతున్నారు, ప్రేరేపించబడుతున్నారు. నాట్యానికి ఏది అడిగినా నేను ఇచ్చేస్తానని చెప్పేసి మన ఆస్తిలో సగభాగం రాసిమన్నా ఇచ్చేస్తానని చెప్పేసి అలాంటి ప్రమాణం చేశాను. దానికి నాట్యాన్ని అంటే అంత ఇన్స్పైర్ అయ్యాడు అనమాట. ఆమె ఏం చేసిందంటే తన తల్లిని బాప్తీసం ఇచ్చి యోహాను తలలో ఇక్కడ పళ్ళులో పెట్టి అప్పగించమని ఆయన ప్రమాణానికి ఈమె కోరికకి ఎవరు బలైపోయారు? మనం చేసే ఈ పుట్టినరోజులకి ఈ అన్నిటికీ ఎవరు బలైపోతున్నారు? బలైపోయారు. అందుకని యెషయా ఉంది, మీ అమావాస్య దినాలు, మీ ఉత్సవ కాలాలు, మీ పండగలు ఇవన్నీ కూడా నాకు అసహ్యంగా ఉన్నాయి. మనం చేసుకుంటున్నాం అలా, కానీ అది దేవునికి మహిమకరంగా మనం ఏమైనా చేయగలుగుతున్నాం, అది కూడా మనం ఆలోచించుకోవాలి. మనం ఏదో పుట్టినరోజు వచ్చిందని పండుగ చేసి 10 మందిని పిలుచుకొని మా పిల్లలు పోయిన సంవత్సరం ఏం చేశారంటే అలా రండి ఒకసారి అంటే, నేను అంతకుముందు ఎవరికి తెలియదు నా పుట్టినరోజు, ఎవరికి చెప్పేవాడిని కాదు, నా డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి చెప్పేవాడిని కాదు. కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలా క్యాచ్ చేయాలని ప్రయత్నం చేసేవాడు. పాస్ అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం పట్టుకుంటారు అని అనుకునేవాడు. అలాగే మొత్తానికి లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే వాళ్ళు బెంగళూరు రమ్మంటే నేను బెంగళూరు వెళ్ళి మేమిద్దరం వెళ్ళి వాళ్ళతో గడిపాం. ఈరోజు లాస్ట్ ఇయర్ వాళ్ళు సంతోషపడారు, అంతేగాని దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కనుక ప్రత్యేకం ఏమి లేదు. దేవుడి ఇచ్చినటువంటి జన్మ. తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడు ఆమె నన్ను మోసి నన్ను కని నన్ను పెంచినటువంటి దినాలు గొప్పవి. కనుక నా బాల్య దినాల్లోనే మా తల్లి చెప్పేది, చనిపోయేవాడు నువ్వు బ్రతికావు అని చెప్పేది. శరీరం అంతా కూడా ఎంతో గడ్డలు వచ్చి ఆ గడ్డలు పగిపోయి సీము సొన రక్తం కారుతూ ఉండేది. అలాంటి జీవితం ఉన్నారు. అప్పుడే చనిపోవాల్సిన బ్రతికాను అని అంటే దేవుని కృప. అప్పుడు ఆయన బ్రతికించకపోతే ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు కదా. అలాంటి మరణ దశకి వెళ్ళినటువంటి దినాలు ఎన్నో నా జీవితంలో వచ్చినాయి.
అయినా కానీ దేవుడు బ్రతికించాడు. కనుక శ్రేష్టమైనటువంటి భక్తి చేయాలనే మనస్సు నాకు కలిగడం వలన దేవుడు ఆ శ్రేష్టమైన సహవాసానికి దేవుడు నాకు తీసుకుని వెళ్ళాడు. కనుక నేను అక్కడ మారు మనసు పొందాను. అంతకుముందు మారు మనసు పొందకముందు నా ఎవరి కాలంలోనికి వచ్చినప్పుడు నాకు ఉద్యోగం లేని పరిస్థితుల్లో, ఎటూ పోయే స్థితిలో, అనారోగ్య పరిస్థితులు అప్పటికీ ఉన్నాయి. బ్రతకడం అనవసరం, చనిపోవడం మంచిది అనుకున్నటువంటి దినాల్లో నాకు నేను చనిపోవడానికి ప్రయత్నం చేశాను. అలాంటి ప్రయత్నాలు జరిగినాయి నా జీవితంలో. కానీ దేవుడు ఆ స్థితి నుంచి తప్పించాడు, ఉద్యోగాన్ని ఇప్పించాడు. మహారాష్ట్రలో ఉద్యోగం చేశాను నేను. సోలాపూర్ పక్కన మార్వాడి అనే ఊరుంటే ఆ ఊరిలో బీబీజీ కన్స్ట్రక్షన్లో నేను పనిచేశాను. అప్పుడు అలాగా ఆ స్థితిని తప్పించాడు. 22-21 సంవత్సరము సమయంలో. ఆ తర్వాత నేను వివాహం జరిగింది. నా పరిస్థితి చాలా దుర్భరమైనటువంటి స్థితి. నేను అలాంటి స్థితిలో దేవుడు నాకు మా బంధువురాలుగా ఉన్నటువంటి తను ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. ఆమె దగ్గరికి వచ్చిన తర్వాత నా తల్లి దగ్గర ఉన్నప్పుడు, నా తల్లి గర్భంలో ఆమె నన్ను చూసి ఏడుస్తూ ఉండేది. ఎవరు వివాహం చేసుకుంటారు, ఎక్కడ ఎలా బ్రతుకుతాడు, ఎలా అని. మరి దేవుడు ఏమో జతపరిచిన తర్వాత మరలా కొంతకాలము నేను బాగానే ఉన్నాను. కానీ పెద్ద శోధన అనేది మా కుటుంబంలోకి వచ్చి మరలా నేను చనిపోవడానికి డిపెండెంట్గా నా పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కూడా దేవుడు తప్పించాడు. ఎన్నిసార్లు? ఇప్పటికి 3 సార్లు తప్పించబడ్డాను. తర్వాత పిల్లలు, 4 పిల్లలు దేవుడు ఇచ్చాడు. ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు అనారోగ్య పరిస్థితి ఏర్పడింది. మారు మనసు పొందాను. ఏర్పడిన తర్వాత స్కెల్టన్గా మారిపోయాను. ఇక లేదు, చనిపోయవలసిన పరిస్థితి. ఎన్నిసార్లు నా మరణం అనేది నన్ను ప్రేరేపించడం, అనారోగ్య పరిస్థితుల్లో నాకు రావడం, చనిపోయే పరిస్థితి నాకు రావడం, ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను గుర్తించాడు. దేవుడే ఈ కార్యం చేశాడు. నేను ఎలా ఉన్నానంటే, నాకంటే ఆరోగ్యవంతులు, నాకంటే బలమైనటువంటి వారు, నాకంటే తక్కువ వయస్కులు చనిపోయారు. రక్షించబడినటువంటి అనుభవంలో మా రైల్వే వాళ్ళే చనిపోయారు. అమ్మగారికి నాకు ఫోన్ చేసిన తర్వాత ప్రార్థన చేస్తూ మా కుటుంబం అందరి వరకు ప్రార్థన చేశారు. మా తమ్ముడు, చెల్లెళ్ళు వరకు ప్రార్థన చేశారు. మా తమ్ముడు కూడా చనిపోయాడు. మరి బ్రతుకున్నాను అని అంటే అది దేవుడి కృప, దేవుడిచ్చినటువంటి ఆయుష్ అని నేను అనుకున్నాను. కనుక ముఖ్యమేంటంటే, వివాహం కాకముందు నా తల్లి ఎంతో బాధపడి ఏడ్చేది. వివాహం అయిన తర్వాత నా భార్య నాకెంతో దేవుడిచ్చిన సహకారం భరించి, సహించి, ఓర్చి నన్ను నిలబెట్టుకోగలిగింది. ఈ విషయంలో కూడా నేను కనుక శరీరాన్ని బట్టి నేను ఆనందించడానికి ఎంత మాత్రం ఇష్టపడటం నా మనస్సు అంగీకరించలేదు. అందులో ఇలాగ ఈ దినం జ్ఞాపకం చేసుకునే దానికంటే ఆత్మ సంబంధంగా తిరిగి జన్మించినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను ఇష్టపడతాను. ఆత్మీయమైన జన్మ అంటే అదేంటి? తిరిగి జన్మించడం. అది దేవుని వాక్యము మనకి ఉన్నది. తిరిగి జన్మించడం అది ఆ దినం మొదలుకొని నేటికి 36 సంవత్సరాలు
72 సంవత్సరాలు సంపూర్ణమైంది. 72 సంవత్సరాలు ఈ రోజుకి పూర్తయిపోయింది. అంటే 36వ సంవత్సరం నేను మారు మనసు పొందడానికి వెళ్ళాను. అయిన తర్వాత 36 సంవత్సరాలు ఎప్పుడు నవంబర్ 17వ తారీఖు 36 సంవత్సరాలు సంపూర్ణము అయిపోతాయి. మారు మనసు పొంది తిరిగి జన్మించి, అంటే ఈక్వల్ 36 సంవత్సరాలు శారీరక భౌతిక సంబంధమైనటువంటి జన్మ ఎదుగుదల. 36 సంవత్సరాలప్పుడు నేను మారు మనసు పొందడానికి వెళ్ళాను. కనుక 36 సంవత్సరాలు దేవుడు నన్ను ఆత్మీయతలో ఉంచాడు. అయితే దేవుడు నాకు అప్పగించినటువంటి ఆ విధానంలో సరైన రీతిలో ఇంకా నేను జీవించలేకపోయాను అనే వేదన బాధ నాకు ఉంది. ఎందుకంటే లోకరీతిగా భక్తి చేయడం కొంతకాలము, అయితే నేను అనుకున్నాను ఈ జన్మ అనేది భక్తులైనటువంటి భూషణమయ్య గారు మా ఇంటికి వచ్చి చేసిన ప్రార్థన, నేను అప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన 36 సంవత్సరాల ప్రాయంలో రుజువుని తీసుకెళ్ళి నేను మారు మనసు పొందడానికి అవకాశము అయింది. అంటే అప్పుడు ఆయన ఎంత నీతిమంతుడో నేను ఆయన చూడలేదు, కానీ అంత నీతిమంతుడని నేను అనుకొని ఇది సరైనటువంటి మార్గము దేవుడు నాకు చూపించిన మార్గము. మార్పు చెందిన తర్వాత నా కుటుంబీకులందరినీ నా భార్యని, నా పిల్లల్ని అందరినీ కూడా రుజువులు తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం సేవ తరబిదిలో నన్ను అక్కడ ఉంచారు. చనిపోయే పరిస్థితుల్లో నేను నా భార్య పిల్లలను అక్కడికి తీసుకొని వెళితే అమ్మగారు మమ్మల్ని చేర్చుకొని మా కోసం ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి చనిపోతున్నాడు, ఇక లేదు చనిపోతాడు, డాక్టర్స్ కూడా బ్రతకడు అని చెప్పారు. ఆ పరిస్థితుల్లో మందులు లేకుండానే 20 వ్యాధుల్లో ఆలోచించిపోయింది. నేను ఎంత బాధపడ్డానో నా భార్యకి తెలుసు. నేను నా కడుపులో నిమితో ఎంత బాధపడేవాడినో. ఆపరేషన్ అయిన తర్వాత, ఆపరేషన్ కాకముందు నా తల్లి ఏడ్చేది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆమె నా బాధ చూసేది, ఏడ్చేది. దేవుడు ఇలా, కానీ దేవుడు ఇప్పుడు ఆ నొప్పి నాకు అసలు లేనే. ఎవరు చేశారు చెప్పండి? దేవుడే చేశాడు. కన్ఫామ్గా దేవుడు చేశాడు. నేను ఎవరి కోసం బ్రతకాలి? ఈ లోక మర్యాదను అనుసరింపక లోక సంబంధమైనది మిక్స్ అయిన నాకు మా పిల్లలు ఎంత ప్రయత్నం చేస్తున్నారు, ఇది చేసినా నాకు అది మాత్రం నాకు అంత ఇష్టం ఉండదు. అంటే లోక సంఘముగా పండగలని ఉత్సవకాలని అన్నీ కూడా అంత ఇష్టం ఉండదు. దేవుడికి మహిమకరంగా ఉండాలి. మంచి సహవాసం దొరికింది, భక్తి నేర్పే దేవుడి సేవకులు నాయకులు అయ్యారు. కనుక అందుకు నమ్మకంగా ఉండాలని ఆ సేవకులకి నమ్మకంగా ఉండడానికి 36 సంవత్సరాలకు కూడా నమ్మకంగానే ఉన్నాను. 36 సంవత్సరాల్లో ఏదో ఒకసారి 2 సార్లు రెండో శనివారం నేను ఒకవేళ వెళ్ళలేదు, నాకు అది కూడా గుర్తులేదు. ఈ 36 సంవత్సరాలు వెళ్తూనే ఉన్నాను. కానీ నాకు ఏమి కొరత లేదు, తక్కువ లేదు. పిల్లల వివాహం, 3 ఆడపిల్లల వివాహం ఎలా చేస్తామన్నారు, కుమారుడు వివాహం ఎలా చేస్తాం, మొత్తం దేవుడే, అంతా దేవుడే. మా పక్షాన 3 ఆడపిల్లలకి వివాహం చేసింది దేవుడే, కుమారుడికి వివాహం చేసింది దేవుడే, ఉన్నతమైన స్థానాల్లో వారిని నిలిపింది దేవుడే, నన్ను రక్షించింది దేవుడే, నన్ను స్వస్థపరిచింది దేవుడే, నాకు భార్యను జతపరిచింది దేవుడే అని నేను నమ్మి దేవుడి పరిచర్యలో ముందుకి కొనసాగాలని జీవితాను. కనుక నా కోసం ప్రార్థన చేస్తారని మిమ్మల్ని ఈ ప్రత్యేకమైన కూడి ఉంటుంది అని చెప్పాను నేను.
కనుక దయచేసి నా కోసం మీరు అందరు ప్రార్థన చేయండి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి రీతి ఒకటి చూద్దాము, చూసి ప్రార్థనలోకి వెళ్ళిపోతాము. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 14వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుతాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేశాను. దీర్ఘాయువు చేత తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఈ మాటలు నా జీవితానికి సరిపడతాయి. ప్రభుని మనం ఎరిగిన వారుగా ఉంటే దేవుడు తప్పించాల్సిన స్థలంలో తప్పిస్తాడు, మన నుంచి తప్పించాడు. కాబట్టి ఆయన కనపరుస్తాడు, తృప్తిపరుస్తాడు, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడు. మొన్న బెంగళూరులో నీకు ఎన్ని సంవత్సరాలు అని అన్నాను. 72 వెళ్ళిపోబోతున్నాయి, 73 రాబోతుందంటే నువ్వు 85 బ్రతుకుతావు అక్కడ. ఎందుకయ్యా నాకు 85 అంటే ఎప్పుడు చూసినా. ఇంకొక విషయం ఏంటంటే నేను 23-24 సంవత్సరాలు ఎంత బరువు ఉన్నానో ఇప్పుడు కూడా అదే బరువు. 72 సంవత్సరాలు వచ్చినా కానీ అప్పుడు ఎంత బరువు ఉన్నానో, వెయిట్ ఉన్నానో అదే వెయిట్ ఇప్పుడు కూడా. 20 సంవత్సరాలు బ్రతుకుతావన్నా. నేను బ్రతకాలంటే నా కోసం కాదు, లోకం కోసం కాదు. బ్రతకటమే ఏంటంటే మనకి నష్టం. మనమైతే మనకు మేలు అంటాడు పౌలు గారు. అవునా కదండి? మనం అంటే అమ్మో ఇప్పుడు కాదు అని అనుకుంటాం, కానీ మరణం మేలు వస్తే. కానీ ఎందుకు బ్రతకాలి అంటే ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు మహిమ కొరకు మనం బ్రతకాలి. కనుక చాలామంది ఏమనుకుంటాం, మనము బ్రతకాలి ఏదో బ్రతికి పాపం చేసేదానికంటే. అందుకే ఎందుకంటే హృదయం ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది అని వ్రాయబడి ఉన్నది. కనుక బాహ్యంగా కనబడుతున్నటువంటి పొరపాట్లు చేయకపోయినా నీ మనస్సు ఎలా ఉంది అనేది నువ్వు గ్రహించాలి. నేను అనుకుంటాను చాలా నీతిగా బ్రతకాలని, సాధ్యమైనంత వరకు దేవుని శక్తి చేత నీతిగా బ్రతకాలని, అదేవిధంగా అనేకుల్ని నీతిమంతులుగా సిద్ధపరచాలి, అలా బ్రతికించాలి. వాళ్ళు కూడా అలా ఉండాలని. లోకము వరకు ఏది సంపాదన అనేది నాకు ప్రభుని ఎరగని దినాల్లోనే నేను వాంగిన తర్వాత ఫస్ట్ ఫోకస్ చేసింది ఏంటంటే డబ్బు బాగా సంపాదించాలి, ధనము బాగా సంపాదించాలి. దానికి ఆ ప్లాన్ కూడా నాకు ఆ రూట్ వచ్చేసింది. ఆ డబ్బు సంపాదించడానికి మా ఊళ్ళో నేను గొప్పవాడిని అయిపోవాలనుకుంటున్నాను. చేసేవాడిని కూడా అంత సులభంగా కష్టపడే డబ్బు వచ్చేది, వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా డబ్బు వచ్చేసేది. అంత గొప్పవాడిని కూడా అయిపోయేవాడు. దేవుడు నాతో మాట్లాడాడు, డబ్బు సంపాదించాడు, వదిలిపెట్టేశాను. ఆ రోజు మొదలుకొని నేను తర్వాత ధన సంపాదన అనేది ఎక్కడ ఒక్క ఫ్లాట్, చిన్న ఫ్లాట్ కొనుక్కోవడానికి కూడా నేను ఇష్టపడలేదు. ఇల్లు వేసుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి ఒక చిన్న ఫ్లాట్ కూడా కొనుక్కోలేదు నేను. ఆ తర్వాత అమ్మగారే ఏం చేశారంటే హెచ్పి కాలనీలో మేము రెంట్ కొనుక్తా ఉంటే ఇల్లు కొనుక్కోవాలన్నా కానీ నాకు ఇష్టం లేదు. ఇతరుల ఇళ్లలోనే 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అలా ఉండిపోయి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. సొంత ఇల్లు లేదు. మేము ఏ ఇంట్లో పెద్ద ఇల్లు ప్రార్థన చేసి 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 తెల్లవారుజాము, ఇప్పటికీ తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసే అభ్యాసం నాకు దేవుడు ఇచ్చాడు. ఇప్పటికి కూడా
అయితే అంత ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక సొంత ఇల్లు కావాలి అని ఆలోచన వచ్చింది. రామమేరి గారని సిండికేట్ బ్యాంకులో మేనేజర్గా చేస్తాను. ఏ మంత్రి ఇద్దరిని డ్యూటీ నుంచి రావడం, వీళ్ళిద్దరి ఏ ఇల్లు బాగుందా, ఎక్కడ బాగుందా అని చూస్తూ ఉండేవాడు. డబ్బులు లేకుండా ఇల్లు కొంటాం. అయినా కానీ ఆమె చూశారు ఇల్లు బాగుంది అని అనుకున్నారు. అప్పుడు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి బ్యాంకు నుంచి లోన్ ఇప్పించి ఆ ఇల్లు నెల అద్దె కట్టినంత రైతు తీర్చుతూ ఆ ఇల్లు మా సొంతం అయింది. క్యాష్ కట్టి కాదు ఏమండి, అలాగా ఆ ఇల్లు సొంతమైంది. లోకంలో ఉన్నటువంటి దురభ్యాసాలన్నీ పోయి హార్మోన్స్ మొదలడం ద్వారా ఇక ఏమి అలవాట్లు లేవు, ప్రార్థన చేసుకోవడం. ఈ రీతిగా మా కుటుంబీకులందరూ, మా తల్లిదండ్రులని, మా గ్రామస్తుల్ని, మరి ఉద్యోగస్తులని, కొంతమందిని అలాగా మోటివేట్ చేస్తూ దేవుని సన్నిధికి నడిపించడం, ఎవరి బిడ్డల పైకి మార్చడం. నేటికి కూడా అలాగే అమ్మగారు కూడా ప్రార్థన చేశారు. ప్రభా అలా చెయ్యను అని ప్రార్థన చేయగా అలా చేసినందుకు మీకు స్తుతులు తండ్రి. ఇలాంటి నమ్మకస్తుడిగా ఉంచినందుకు మీకు స్తుతులు అని చేశారు. నేను చాలా కానీ కాదు నేను అనుకుంటాను, కానీ ఆ తల్లి అలా ప్రార్థన చేశారు. కనుక ఏంటో ఏంటంటే ఆయన అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతన్ని కనిపించదు. అతడు నా నామం నెరిగినవాడు కనుక నేను అతన్ని కనపరచదు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమించదను. శ్రమలో నేను అతనికి తోడే. దేవుడు మనకి ఉత్తరమిస్తాడు. మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. చెప్తూ ఉంటారు చాలామంది, అందరం ఉంది దగ్గర సమీపంగా. నేనెంతో సంతోషించాలి. పక్కనే నాకు ఇల్లు మందిరం, పక్కనే ఇల్లు మందిరం. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను కూడా మాకుంటే బాగుంటాయో, మా కోసం ప్రార్థన చేయమని అన్నవాళ్ళు లేదా అన్నారు. ఎందుకంటే మందిరం, మీ మందిరాలలో కొంత సమయం గడుపుతారు. ఎంతో శ్రేష్టం. 1000 దినాల కంటే, ఒక దినము గడుపుతారు, 1000 దినాల కంటే శ్రేష్టం. మందిరంలో చక్కగా మనం గడపవచ్చు. ఏ సందర్భంలో కూడా ఏ సమస్యలు అయినా కానీ దేవుడు మనల్ని విడిపించే విమోచన స్థానం. ఆయన ఆలకిస్తాడు, మన సమస్యలన్నీ తీర్చేస్తాడు. మీకు ఒక విషయం చెప్పాలంటే, మా రెండో పాప మ్యారేజ్ చేసేటప్పుడు ఛార్జీకి డబ్బులు లేవు. మా పాప రెండో పాపం చూసారా మీరు? చూసారా? ఛార్జీకి డబ్బులు లేవు. ఖమ్మం నుంచి పక్కనే బచ్చోడు అనే ఒక ఊరు, అక్కడి నుంచి శాపాన ఎక్స్ప్రెస్కి రావాలి. మేము 30 మంది ఉన్నారు, 30 మందికి ఛార్జీ పెట్టుకోవాలి. 40 మంది అంట, కానీ నేను అనుకున్నాను 30 మంది. వాళ్ళందరికీ ఛార్జీకి డబ్బులు లేవు. ఏమైనా ఉందండి అసలు? ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాం, బండి రాబోతుంది విశ్వాసం. వెళ్ళి ఛార్జీకి డబ్బులు లేకుండా కనీసం ఉంటారా? ఎంత కష్టంగా అయినా కానీ ఆ కష్టకాలంలో ఇప్పుడు ఈ మాట అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అనే మాట గొప్పది. రైల్వే ఇన్స్టిట్యూట్ మాట్లాడాము. రైల్వే ఇన్స్టిట్యూట్లో మేము అటు వెళ్ళిపోయాం, పిల్లలు ఇంటికి పంపించేస్తాం. డబ్బులు ఏమి లేవు, వంటానికి డబ్బులు లేవు. మార్నింగ్ చికెన్ బిర్యానీ వండాలి, చికెన్కి డబ్బులు లేవు. ఎక్కడ? నేను అలాగా వాస్తవం చెప్తున్నాను. ప్రభా నీ చెప్పున చూసి నా ఆత్మను ఎత్తుకున్నా అని అన్నప్పుడు దేవుడు 4 గంటలకు వాడు భోజనం చేసి
ఒకళ్ళ దగ్గర నుంచి ఒక 5,000, ఒకళ్ళ నుంచి ఒక 5,000 అలా నా దగ్గరికి డబ్బులు వచ్చాయి. ఆ ఫోటోగ్రాఫర్కి డబ్బులే, వంట ఆయనకి డబ్బులే, ఎవరికి డబ్బులే. చక్కగా సక్సెస్ఫుల్గా రిసెప్షన్ జరిగింది. అలాంటి సందర్భాలు ఉన్నాయి. అదే కాదు, గుంటూరు మీటింగ్కి వెళ్ళినప్పుడు, మీటింగ్ పెట్టినప్పుడు ఆ పెద్ద స్టేజీ 7 రోజులు ఒంగోలు వాళ్ళు ఏం చేశారంటే 7 రోజులు మీటింగ్లు పెట్టారు. 7 రోజుల మీటింగ్ అదే స్టేజీ మనకి ఆ 3 రోజులు ఉంచమని అడిగినందుకు రోజుకి 10,000 రూపాయలు ఆ స్టేజీకి. నాకు 3 రోజులకి 10,000కి ఇచ్చారు. ఆ కుక్కరు వంట చేసే ఆయన ఒక్కొక్క రోజు 1,500 రూపాయలు, మాకు 3 రోజులకి 1,500. ఆ లైటింగ్, ఆ మైక్ సెట్టింగ్, సౌండ్ సిస్టమ్ అంతా కూడా అలాగొచ్చింది. మాకు ప్రార్థన చేసేవాళ్ళు. లాస్ట్లో ఈ 10,000 రూపాయలు కట్టడానికి డబ్బు లేకపోతే అందరూ వచ్చారు. అప్పట్లో వీళ్ళంతా దాస్ గారు, ఆయన గారు, ఆయన పేరేంటి, పేటి ప్రభాకర్ గారు, వీళ్ళందరూ కూడా అందరూ వచ్చారు. డబ్బు కట్టాలి. స్టేజ్ అంతా తీసేసి లారీకి లోడ్ చేస్తున్నారు. డబ్బు కట్టాలంటే ఏం చేయాలి? కానీ అంత సక్సెస్ఫుల్గా మీటింగ్ జరిగింది. ఏం చేస్తావా అన్నారు. దేవుని వైపు చూస్తున్నాను అన్నారు. అమ్మ బాబాయ్ అన్నారు. వీళ్ళ తమ్ముడు ఇద్దరు ఏసీ కాలేజీలో, ఒక ఆయన లెక్చరర్, ఒక ఆయన డ్రిల్ మాస్టర్. ఈయన ఏం చేస్తారో తీసుకొని వెళ్ళిపోతారేమో, ఈ బట్టి అని ఇవన్నీ చేస్తారు ఇవన్నీ అనుకున్నాడు. వచ్చి అక్కడ నిలబడ్డారు. దేవుని మహిమను చూస్తారు. నేను దేవుని వైపు చూస్తున్నాను. వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చి పంపించారు. కనుక దేవుని మహిమ కొరకు మనం నిలబడి, నా కుటుంబంలో, నా ఆరోగ్య విషయంలో, నా పిల్లల విషయంలో, నా భార్య విషయంలో, మరి దేవుని సరిలో కొన్ని విషయాల్లో దేవుడు నాకు ఏ మేలు చేయకుండా మానలేదు. అందుకని అతడు నన్ను ఎరిగి ఉన్నాడు కనుక, అతను నన్ను మొరపెట్టాడు కనుక అని రాయబడింది. కనుక ఇక్కడ అన్నీ నా పట్ల జరిగినాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. కనుక దేవుడు ఇచ్చినటువంటి ఇంకా వాగ్దానం ఏంటంటే, దేవుడు అది నాకు తెలియదు, చనిపోయే పరిస్థితుల్లో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పాపాలు గుర్తించడం అనేది జరుగుతుంది. అట్లాగా చనిపోతున్నా. ఈ ఊర్లో కూడా ఒకటి అలా జరిగింది. నాకు ఆ పేరు తెలియదు. ఊరికి వచ్చాను. కౌలం గారు పెనమలూరులో చాలా సంవత్సరాలు. ఇక్కడ కూడా క్యాన్సర్ ఏదో ఒక వ్యాధితో అతను ఉన్నప్పుడు అతని దగ్గరికి వచ్చి పాపాలు గుర్తించాడు. నా పేరు గుర్తులేదు. అలాంటి కృపనిచ్చాడు దేవుడు. థాయిలాండ్ వెళితే థాయిలాండ్లో ఒక మంచి మనిషి, అంత భారీ మనిషి అన్నమాట. ఆ భారీ మనిషి స్కెల్టన్గా పడిపోయి ఉన్నాడు. అక్కడ ఉన్నాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినాం. ఆయన పాపాలు ఒప్పుకొని ఈ ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను ప్రభు అని చేస్తున్నాను. ఇవి ఏంటన్నా అప్ప చేసే ప్రార్థన అంతే బ్రతకడయ్యా. ఆయన పాపాలు సాక్షి చెప్పినప్పుడు థాయిలాండ్లో అయ్యగారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, బైబిల్ స్టూడెంట్స్ ఉన్నారు, యాభై గారు ఉన్నారు, చాలామంది యాభై ఉన్నారు. సాక్షి చెప్పమంటే సాక్షి చెప్పారు. సాక్షి చెప్తే అందరు వరుసలు వచ్చినమాట. ఆయన చేతులు మా మీద ఉంచి ప్రార్థన చేయమన్నారు. అలాగా ప్రార్థన చేశారు. కానీ దేవుడు చూపిన కృప, చచ్చిపోవలసినటువంటి వాడిని
చనిపోయే వారికి ప్రార్థన చేసి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు రెండో రోజు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆత్మ సంబంధమైనటువంటి ఏదైనా వరం దొరుకుతుందని వెతుక్కోవాలి, కానీ శరీర సంబంధమైంది దానికోసం కావాలి. భక్తి అనేది శరీరం కావాల్సినంత ఇస్తాడు. ప్రభువు శరీరానిగా ఉన్న దినాల్లో అడుగుతాడు, ఆ రాజ్యం ఈ లోక సంబంధమైనది కావాలి. మనం ఈ లోక సంబంధమైన వాళ్ళం కావాలి. ఈ లోక సంబంధమైన మర్యాదలు మనకు ఉండకూడదు, ఆచారాలు మనకు ఉండకూడదు, ఈ పద్ధతులు మనకు ఉండకూడదు. అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి దాటుకున్నాం, మనలో నుంచి జీవంలోనికి వచ్చిన వాళ్ళు క్రీస్తు ప్రభుని వెతుక్కుంటూ క్రీస్తు ప్రభు యొక్క పోలికలో మనం జీవించడానికి ప్రయత్నించాలి. అనువైన అన్నంతగా ఉంటారు. కేవలం ఈ చిన్న చిన్న పుట్టినరోజులు, ఆ రోజు ఈ రోజు ఈ పండుగ వచ్చి మనల్ని ఉద్ధరించేది కాదు. దీన్ని కనపరచాలి, దేవుని మనం కనపరచాలి. మన శరీరం ఆయన యొక్క మహిమకు కనపరచాలి. అది మనం చేయాల్సింది. కనుక ఇంత గొప్ప కార్యము మా కుటుంబం పట్ల దేవుడు దేనికి పనికిరాను. ఇతడు బ్రతకడం అని అనుకున్నాడు, ఇతడు పనికిరాడు అనుకున్నాను, తీసి పడవేసినాడు. అలాంటి శోధనలో నేను కిందపడ్డాను, తృణీకరించబడ్డాను, నెట్టివేయబడ్డాను. అయినప్పటికీ కూడా నిలిచినటువంటి వ్యక్తిగా ఇప్పటికి దేవుడు నాకు ఆశీర్వదించాడు. 72 సంవత్సరాలు సంపూర్ణం అయినాయి అంటే కృప. మరి అమ్మగారు నా కోసం చాలా ప్రయత్నం చేసింది. నాకంటే మంచి, నాకంటే ఆమె చదువులేని స్థితిలో ఉన్నా ఇప్పుడు నాకంటే ఎక్కువ నాలెడ్జ్ నాకు సంపాదించుకుంది. నాకు తెలియదు బైబిల్ పెట్టే కానీ కనుక బైబిలే నాకు ఎప్పుడు బైబిల్ ప్రార్థన, బైబిల్, దేవుడు, లోకంగా నాకు ఈ సెల్లో కూడా రాత్రి నా ఫోటో పంపించుకున్నాను. బర్త్డే నా కొలీగ్స్ ఫోన్ చేశారు, రైల్వే వాళ్ళు. ఈ ఫోటో వాట్సాప్లో పంపించుకోవడం నాకు చేత కాదు. ఆ అమ్మాయి పిలిచాను, అంటే పేరు విరిజ. ఆ అమ్మాయికి చేత కాదు. వాళ్ళు ఫోన్ చేసి ఫోటో పంపించండి మీ ఫోటో పంపాలి. తర్వాత పంపించినా కానీ రాలా, సాధకాలం వారికి తెలుసు, అది మర్చిపోయాను. 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళలో కొంతమంది ఉన్నాం, వాళ్ళు కూడా వాళ్ళు బ్యాచ్ అంతా ఉన్న వాళ్ళు కూడా ఈ బర్త్డే గ్రీటింగ్ విషెస్ పంపిస్తారు. పిల్లలు వాళ్ళు పంపిస్తారు, అందరూ పంపిస్తూనే ఉంటారు. కానీ కొన్ని మర్చిపోవాలి అని దేవుని నామమును బట్టి, దేవుడు చేసిన మేళను బట్టి దేవుని సంతోషపరచాలనే ఉద్దేశంతో ఆలోచన నింపబడుతుంది. అయినా నా హృదయం యొక్క సరిగా లేదు, నా అంతరం సరిగా లేదు అని నేను ఆ హృదయ స్థితిని బట్టి దేవుడు చెప్తాను. ఇంకా ప్రభావాన్ని బ్రతికితే వాడబడాలి, కొన్ని ఆత్మలే దేవుడు మీకు. మరి కొంతమందిలో కొంతమంది సేవకుల్లో ప్రతి మాసం మారుమనసు పొందేవాళ్ళు ఉంటే నన్ను కూడా పిలిచి మారుమనసు పొందేవాళ్ళతో మాట్లాడిస్తున్నాను. అవకాశం ఉందా, సేవ చేసే అవకాశం ఉందా, సేవ చేపిస్తున్నాను. మరి అలాగా కొన్ని సెంటర్స్ ఎక్కడికి వెళ్ళినా ఆత్మను రక్షించడానికి దేవుడు చేస్తున్నా. కనుక పిల్లగా నేను చెప్పేది ఏంటంటే ఈ అవకాశాన్ని మనం శరీరం కొరకు కాదు. శరీరం ఈరోజు ఉంటుంది, పుట్టిన
పుట్టినరోజు ఆదాం పుట్టినరోజు చేసుకుంటున్నారా ఎవరైనా? ఆదాం పుట్టినరోజు చేసుకుంటున్నారు. యేసు ప్రభు పుట్టినరోజు శరీరం అంటే మట్టి నుంచి తీయబడినటువంటి ఆదాము యొక్క జ్ఞాపకం చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలానే అబ్రహాము వాగ్దానం బట్టి పుట్టినటువంటి ఇస్సాకుని జ్ఞాపకం చేసుకుంటారు, కానీ ఇస్మాయిల్ని శరీరము కేవలం ప్రయోజనము, ఆత్మ ఏ జీవింపజేసేది అని రాయడం. మనము ఆత్మ సంబంధులు కాబట్టి, అంటే చేసుకోవద్దని కాదు అని కాదు, పెద్ద కేక్ తీసుకొచ్చేసి కేక్ తీసుకొస్తా ఉన్నాం, అది అలవాటు అయిపోయింది. మరి ఈ మాట చెప్పండి, కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేస్తే హ్యాపీ బర్త్డే తాతగారు, లేకపోతే అంకులు, లేకపోతే అన్నయ్య, లేకపోతే బాబాయ్, ఇట్లాగా ఏదేదో చెప్పేసేసి పాట పాడతారు, మాట్లాడతారు, ఏదేదో నూతనత్వంలోనికి మనం రావాలి. ఆత్మ సంబంధమైన దాన్ని ధరించుకోవాలి. అది ఏదో నూతన వస్త్రాలు ధరించుకోవడం అన్నా, ఏదేదో చేసుకోవడం అన్నా అది కాదు. కనుక ప్రతి వ్యక్తి కూడా, నేను ఉన్నాను అనుకోండి, నాలో ఏదైనా విమర్శనాత్మకమైంది నీకు కనబడింది అనుకోండి, సంఘానికి కానీ ఇతరులు నేను సేవ చేసినా కానీ చెప్పండి, అప్పుడు నేను ఎలా పోషించుకోవాలి? నేను ఎలా పోషించుకోవాలి? నా ప్రతి నడక, మాట, కదలిక, ప్రతి ప్రవర్తన, నా సమస్తం కూడా ఎలా ఉండాలి? ఏ దోషం లేని వారిగా కనబడాలి లేదు, అది జాగ్రత్త. ఒకవేళ తిండిపోతు స్వభావాన్ని తింటున్నాను అనుకోండి, అది కూడా విమర్శే కదా. కనుక ఎవ్వరికి ప్రభు అందరూ పరిశీలన చేసి పట్టుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ ప్రభు ఎక్కడ కూడా దొరకలేదు. ప్రభు ఎక్కడ దొరికారు? వాళ్ళకి ఎక్కడ దొరికారు? దేవుని కుమారుడు అని చెప్పిన మాటను బట్టే ప్రభు సిద్ధి చేశారు. అర్థమైందండి. కనుక మనం కూడా క్రైస్తవ జీవితం అంటే ఎలాంటి వాటిని అప్రిషియేట్ చేయకుండా నమ్మవచ్చు. దేవునికి నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో మనం గొప్పవారుగా ఉండాలి. మరి కొన్ని విషయాల్లో నేను ఎలా చెప్పగలుగుతున్నాను? నా భార్య అంటే, నేనంటే, ఆమె రాత్రి 12 గంటల 3 ఏం చేసిందంటే నిద్రపోయేవాడిని లేపింది. ఏంటో అంటే లేచారు. నా కళ్ళు ఒకటి లేపుతున్నాయి. ఈ బర్త్డే అని కేక్ తీసుకొచ్చింది. అదేంటో నల్లగా ఉంది, ఇదేంటో మనకి నల్లగా ఉందంటే ఇంకే తీరవాలి. అంటే ఏదో ఆ టైంలో సంతోషంలో అంటే 12వ తారీఖు 12 గంటలు దాటింది కనుక 24వ తారీఖులోకి వచ్చారు కనుక నీకు పెట్టాను. ఆమె సంతోషం ఆమెది, కాదంటే కాదండి, ఆమె సంతోషం ఆమె. నేను అనుకున్నాను ఎంత ఇంట్రెస్ట్, ఆమె ఎంత శ్రద్ధ చూపిస్తుంది అని అనుకున్నాను. ఎక్కడికక్కడే అంతే కదండి, మరి అంత ప్రయోగిస్తుంది అని అనుకున్నాను. నేను నా దేహాన్ని, నా పుట్టినరోజు నేను ఎప్రిషియేట్ చేయలేదు అసలు. కానీ ఒక భాగస్వామ్యంగా, భార్యగా, నీ పుట్టినరోజు అయ్యా నీకే తెలియట్లేదు, జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి లేదు విధంగా జ్ఞాపకం చేస్తుంది. కనుక నా ఉద్దేశం ఏంటంటే, మన ఆత్మ దేవుడు రాజ్యాన్ని ఇచ్చారు. ఎంతైనా మనం జాగ్రత్తగా కావాలి. కొన్ని మాటలు మనకి దొరక ఉండేది, అవునా కదా? ఒక సంబంధంగా ప్రార్థన చేయండి అంటే ఈ శరీరం కోసం ప్రార్థన, శరీరం ప్రభావ ఇంకో సంవత్సరం ఈ ప్రభావ, ఈ సంవత్సరం అంతా ఏం చేసాము? ఒక సంవత్సరం
ప్రసాదం ఏ ప్రభు అంటే ప్రభు ఇస్తారు. ఈ సంవత్సరంతో ఏం చేస్తావు? ఏమా దేవుని కోసం ఏమన్నా ప్రయాసపడిందా ఈ శరీరము? మరి ఎవరిది ఈ శరీరము? దేవుడిని కదా. బైబిల్ చెప్తుంది కదా, ఈ శరీరం దేవుని కోసం ఖర్చు చేస్తున్నావా, కష్టపెడుతున్నావా, ప్రయాసపడుతుందా, త్యాగం అవుతుందా, ఏమైనా అవుతుందా? లేదు కదా. మనం అడుగుతున్నాం కదా, ప్రభా మరొక సంవత్సరం మన దీర్ఘాయువు నీకు నాయన. ఇక్కడ దేవుడే వాగ్దానం ఇచ్చేశాడు. ఇక్కడ అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, అపాయం నుంచి తప్పిస్తాను, వ్యాధుల నుంచి తప్పిస్తాను, ఇబ్బందుల నుంచి తప్పిస్తాను, ఇరుకుల నుంచి తప్పిస్తాను, శత్రువుల నుంచి తప్పిస్తాను. గొప్ప చేస్తాను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేది. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదు. దీర్ఘాయు దేవుడిచ్చిన ఆయుష్. అనుకుంటా ఉంటాం ఒక్కోసారి, ప్రభా ఈ మంచి మీద నుంచి బండి వస్తుంది, ఈ కారులో వేస్తున్నాను, ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నాను, ఎట్లాగో బ్రతుకుతామో చచ్చిపోతాము అని అనిపిస్తూ ఉంటాం. అలాంటి మనసు రాలేదా ఎవరికి? అవునండి, వస్తుంది. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం అది. దేవుని మనం ప్రేమించినట్లయితే దేవుని మాటలే మనం ప్రేమిస్తాం. మన శరీరం కోసం మనం ప్రాధాన్యత కనుక కాదని కాదు, శరీరం కూడా దేవునికి కావాలి. ఆత్మ లేనటువంటి శరీరం తీసుకెళ్ళి దేవునికి ఇచ్చి ఏం ప్రయోజనం? ఆత్మ పొరులై ఈ శరీరాన్ని దేవునికి అప్పగించాలి. అప్పుడు దేవుడు ఈ శరీరాన్ని దీర్ఘాయు చేత తృప్తిపరుస్తాడు, దీర్ఘాయు చేస్తాడు. కనుక పిల్లరా, అది సమయం అయిపోతుంది. నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. సంఘము అంతా కూడా నా కోసం, నా కుటుంబం కోసము, నా భార్య పిల్లల కోసం ప్రార్థన చేయండి. మేము ఎక్కడ బలహీనత కాకుండా, ఒకవేళ అపాయాలైనా, వ్యాధులైనా, బాధలైనా, ఇరుకులైన, ఇబ్బందులైనా, కరువులైనా, శత్రుత్వమైనా ఏదైనా కానీ వాటిని భరించడానికి, సహించడానికి, దేవుని ఘనపరచడానికి, మైపరచడానికి, తగిన సాధనగా నిలబడటానికి నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. మీ అందరికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాను. ఎవరైనా మాట్లాడేవాడు అంటే ఒక 2-3 నిమిషాలు మాట్లాడవచ్చు. మాట్లాడండి మామగారు.